ఏప్రిల్ 17 నుండి 19వ తేదీ వరకు నంద్యాలలో జరుగుతున్న 17వ సిఐటియు రాష్ట్ర మహాసభల పోస్టర్ను నేడు యశోదనగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి మాట్లాడుతూ రాష్ట్రంలో సంఘటితం అసంఘటిత కార్మిక సమస్యలపై సిఐటియు రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసం 4 లేబర్ కోడ్స్ను తీసుకొచ్చి కార్మిక వర్గానికి తీవ్రమైన అన్యాయం చేసిందన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాయడానికే కార్మిక చట్టాలను మార్చారని అన్నారు. స్విమ్స్ కార్మికులు జీతాలు పెంచాలని, వార్డ్ బాయ్ హోదా మార్చాలని చేస్తున్న ఆందోళనపై టీటీడీ యాజమాన్యం స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. నంద్యాలలో జరుగుతున్న రాష్ట్ర మహాసభలకు జిల్లాలో ఉన్న కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు జి బాలసుబ్రహ్మణ్యం, పి మునిరాజా, జి బాలాజీ, మాధవ్, పి బుజ్జి, వాసు, మోహన్ రావు, మల్లికార్జునరావు, శ్రీనివాసులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి సిఐటియు రాష్ట్ర మహాసభలను. జయప్రదం చేయండి సిఐటియు రాష్ట్ర మహాసభలను. కార్మిక హక్కుల కోసం జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభలను. కార్మిక హక్కుల సాధన కోసం జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభలను. లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా జరుగుతున్న సిఐటియు రాష్ట్ర మహాసభలను. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్. కనీస వేతనాల కోసం జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభలను. కనీస హక్కుల కోసం జరిగే రాష్ట్ర మహాసభలను. కనీస హక్కుల కోసం జరిగే రాష్ట్ర మహాసభలను. సమాన పనికి సమాన వేతనం కోసం జరిగే రాష్ట్ర మహాసభలను. సమాన పనికి సమాన వేతనం కోసం జరిగే రాష్ట్ర మహాసభలను. నంద్యాలలో జరుగుతున్న సిఐటియు రాష్ట్ర మహాసభలను. సిఐటియు 17వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 17 నుండి 19 వరకు నంద్యాలలో జరుగుతున్నవి. రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయడానికి కోరుతూ ఈవేళ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద రాష్ట్ర మహాసభల్లో చర్చించి రాబోయే రోజుల్లో పోరాటాలకు నాంది చేయబోతున్నాం. ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం నేతలిచ్చినటువంటి హామీలు కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా రెగ్యులరైజ్ చేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేసేటువంటి పరిస్థితి లేదు. అంగన్వాడీ కార్మికులు చేస్తున్న పోరాటం సందర్భంగా అధికారులకు వస్తున్న జీతాలు పెంచాలని చెప్పారు. కానీ ఇంతవరకు అంగన్వాడీ కార్మికుల సమస్యలు కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. టీటీడీలో పనిచేస్తున్నటువంటి 16,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల మీద పరిష్కరించమని పదే టీటీడీ యాజమాన్యం తీసుకెళ్తున్నప్పటికీ కూడా ఏమాత్రం టీటీడీ యాజమాన్యం పట్టించుకోలేదు. స్విమ్స్ కార్మికులు గత సంవత్సరం నుండి